20 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు అంటే 2004 డిసెంబర్ 26 ప్రపంచమంతా క్రిస్మస్ సంబరాలు చేసుకుని ఆనందంగా గడుపుతున్నారు. వాతావరణం కూడా ఎప్పట్లాగే ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు. కానీ వారికి తెలీదు, మరికొద్ది గంటల్లో భూమిని ముంచేయబోతున్న మహా సునామీ గురించి. చరిత్ర మునుపెన్నడూ చూడని రాకాసి అలలు లక్షల కొద్దీ ప్రాణాలను మింగేయబోతున్నాయని, భూమిని మరుభూమిగా మార్చేయబోతున్న ప్రచండ సునామీ గురించి. అది మానవ చరిత్ర మునుపెన్నడూ చూడని సునామీ. ప్రకృతి ప్రకోపానికి అదొక ఉదాహరణ. సముద్రం భూమి మీద పడితే ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో తెలిపే ఘట్టం. ఆ మహాప్రళయం మొదలైంది ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో. 2004 డిసెంబర్ 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో మహీ సునామీ ఏర్పడింది. అప్పటి వరకు మునుపెన్నడూ చూడని మహా సునామీ అది. ఆ ప్రచండ సునామీ ధాటికి 1 కాదు 2 కాదు 14 దేశాల సముద్ర తీర ప్రాంతాలు మరుభూములుగా మారాయంటే దాని తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. 30 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడిన రాకాసి అలలు అక్షరాల 2,30,000 మందిని కనికరం లేకుండా మింగేశాయి. ఒక్క భారతదేశంలోనే 16,000 మందికి పైగా చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి లెక్కే లేదు. ఇండోనేషియా మొదలుకొని భారత్, శ్రీలంక, థాయిలాండ్ సహా అనేక దేశాల్లో సముద్ర తీరాల వెంబడి ఎటు చూసినా విధ్వంసమే కనబడింది. ఇండోనేషియా సుమత్రా దీవుల నుంచి మన దేశంలోని తూర్పు తీరాన్ని సునామీ తాకడానికి 2-3 గంటల సమయం పట్టింది. దీంతో లక్షలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సునామీ సంభవించిన ఇండోనేషియాలో 1,67,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారతదేశంలో 6.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. మన దేశంలో తమిళనాడు తీరంలోని నాగపట్నం ఎక్కువగా దెబ్బతింది. దీంతో పాటు అండమాన్ నికోబార్ దీవులు, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించాయి. భారత భూభాగంలోని టెక్టోనిక్ పలకాలు మయన్మార్ భూభాగానికి చెందిన టెక్టోనిక్ పలకాలతో రాపిడి చెందడం వల్ల సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించి సునామీ ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. సునామీ హెచ్చరికలకు సంబంధించి అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారని అంటుంటారు. 2004 తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీలను అంచనా వేసే టెక్నాలజీని పరస్పరం పంచుకుంటున్నాయి. కాగా ఆ మహావిషాదానికి సంబంధించిన గుర్తులు నేటికి బాధిత ప్రాంతాల్లో ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీ ఇటీవల హాట్‌స్టార్లో విడుదల చేశారు. నాటి మహాప్రళయం గురించి సవివరంగా ప్రత్యక్ష సాక్షులు వీడియోలతో పాటు చిత్రీకరించారు.